వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయం అగ్రశ్రేణి తొలి మహిళ, జ్యోతిష్య శాస్త్ర వాస్తు పట్టభద్ర పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి ఈనాటి శుభదిన కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ, నేటి పంచాంగం వివరిస్తారా? నేటి పంచాంగం 23/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, భాద్రపద మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:11, తిథి షష్ఠి మధ్యాహ్నం 1:50 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 10:07 వరకు, యోగాలు సిద్ధి రాత్రి తెల్లవారుజామున 3:10, కరణము వణిజ మధ్యాహ్నం 1:50 వరకు, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 1:09 వరకు, రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:07 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 1:39 నుంచి 3:10 వరకు, యమగండం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:32 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుంచి 1:21 వరకు, మరల మధ్యాహ్నం 2:58 నుంచి 3:46 వరకు, అమృతకాలం రాత్రి 7:02 నుంచి 8:35 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:25 నుంచి 3:58 వరకు, మరల రాత్రి తెల్లవారుజామున 3:40 నుంచి 5:15 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి పంచాంగం చూశారు కదా. ఇక ఈనాటి రాశి ఫలాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున కుటుంబ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ముఖ్యమైన విషయాల్లో వీలైనంతవరకు కుటుంబంలో తండ్రి లేకపోతే ఇంకెవరన్నా పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి మీ ఉపయోగకరంగా ఉండే విషయాలకే ఉపయోగపడతాయి కాబట్టి వాటి విషయంలో పెద్దగా మనం బాధపడవలసిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా మీ యొక్క స్టామినా అంటే మీ యొక్క సామర్థ్యాలు పెరగడం, శత్రువులపై విజయం సాధించడం, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4, అలాగే దీంతో పాటుగా మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి కొంత ధైర్యంతో పాటు ఎమోషన్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు అలాంటివి కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏ పన్నైనా సరే ఉత్సాహంగా దైవ నిర్ణయంతో వాళ్ళు కంప్లీట్ చేయడం, అన్నీ కూడా చిత్తశుద్ధితో సాధించడం, చేద్దామనుకున్న పనులలో మిత్రుల సహకారంతో పాటుగా ప్రయాణాలు చేయడానికి కూడా మీరు కొన్ని ప్లాన్స్ లాంటివి ఏర్పరచుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే ముఖ్యంగా స్త్రీలతో ఏ రకమైన విభేదాలు రాకుండా, అంటే అది కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులైనా కుటుంబంలో ఎవరైనా సరే కుటుంబ స్త్రీలతో ఎలాంటి ఇది రాకుండా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణముల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనాటి శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి మిథున రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి మిథున రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉండడం, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలైనా కావచ్చు, లేకపోతే భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో చేంజెస్కి సంబంధించిన విషయాలు కానీ అధికంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో అధిక బాధ్యతలు, కొత్త సమస్యలు, అంటే ఆ సమస్యలు అంటే ఎలాంటివి, ఎక్కువ శ్రమాధిక్యత అనేది అధికంగా ఉండడం, దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది ఒకటైతే, మీ క్రియేటివిటీ అనేది మాత్రం చాలా చక్కగా ఉంటుంది. దానికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు
అది గృహానికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో, సంతానం వృద్ధిలోకి రావడం అనుకోవచ్చు, సంతానానికి విద్యాపరమైన విషయాల్లో క్రియేటివ్గా ఆలోచించి ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయత్నం చేసిన ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులతో కలవడం, వారితో కలిపి విందు వినోదాలు లాంటి వాటిల్లో వీళ్ళు ఇది చేసుకోవడం, అంతేకాకుండా ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి సహకారాన్ని పొందడం, ధైర్య సాహసాలు పొంది దాంతోపాటుగా నూతన ప్రయాణాలు, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం, అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో వాటిని అందంగా పెట్టుకోవడానికి సంబంధించి నూతన వస్తువులు కొనుగోలుకి మొదలైన వాటికి ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఖరీదైన వాహన విషయంలో కూడా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా మాత్రం బంధుమిత్రులతో సంప్రదించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మనకి మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం వస్తాయి. ఈ రోజున సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమ ఉన్నప్పటికీ దాని తగినంత గౌరవాన్ని పొందడానికి అవకాశం అయితే ఒకటి ముఖ్యంగా ఉంది. అంతేకాకుండా నూతన విషయాలు తెలుసుకోవడానికి, విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి నూతన అవకాశాలు, అలాగే ఏదైనా హాస్టల్ మొదలైన వాటికి సంబంధించిన వసతికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, ఏదైనా స్వక్షేత్రానికి వెళ్ళడానికి అంటే మీదేదైనా స్వగృహానికి సంబంధించి ఏదో వేరే ఊళ్ళలో ఉన్నప్పుడు దానికి సంబంధించి కానీ, వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఎక్కువ ఆలోచనలు చేయడం, వాటికి సంబంధించిన చర్చలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల్ని సంప్రదించడం మొదలైన దానికి ఆస్కారాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఇదంతా కూడా కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారికి ఈ రోజున మిత్రులతో సంప్రదించేటప్పుడు కానీ, కొత్త ప్రయాణాలు, కొత్త నిర్ణయాల విషయంలో మిశ్రమమైన ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఇతరుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసగగా పోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం రాబోతున్నప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తూ వీలైనంత మౌనం పాటిస్తూ ఇతరులకి అంటే కొన్నిసార్లు వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు గౌరవం తీసుకోవడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సలహా సంప్రదింపులు అడిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తీసుకున్న నిర్ణయాన్ని కానీ సలహాని కానీ మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పౌరుషం, ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా పెరగడం, దానివల్ల నాయకత్వ లక్షణాలు, ఇతరుల మీద కొంత పెత్తనం చెలాయించిన భావన ఇతరులకి కలిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మీరు అలా కాకపోయినప్పటికీ వాళ్ళకి అలాంటి అభిప్రాయం కలిగే అవకాశాలను రీత్యా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. అలాగే కుటుంబ ఆదాయం అనేది అనుకూలంగానే ఉంటుంది, అందులో కంగారక్కర్లేదు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? అయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇదంతా కూడా తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలలో అనుకోని వాయిదాలకు కానీ లేకపోతే తీసుకున్న నిర్ణయాల గురించి 1-2 సార్లు ఆలోచించవలసిన పరిస్థితులు లాంటివి కానీ ఎదురయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ఒకదానికి అనుకున్న ఖర్చు ఇంకొక దానికి పెట్టుకునే పరిస్థితులు కానీ, లేకపోతే ఎక్కడి నుంచైనా రావాల్సిన విషయాల్లో అంటే ఆల్రెడీ మీరు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలలో దాని మించి రావాల్సిన ఆదాయం విషయంలో కొంత ఆటంకాలు లాంటివి, కొంత మనస్తాపం కలిగించే అవకాశాలు లాంటివి అంటే వాయిదాలు పడే విధంగా ఉండడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. అంతేకాకుండా మీ వ్యక్తిగతంగా అయితే అభివృద్ధికరంగానే ఉంది, మీ మీద మీకు శ్రద్ధ అనేది అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరితోనైనా సంప్రదించి సలహా అనేది తీసుకునేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి విద్యాపరంగా ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అవి కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. విద్యాపరమైన విషయం ముఖ్యంగా గణితానికి సంబంధించి కానీ ఎకనామిక్స్కి సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ ఆలోచనలు
ఎక్కువ శ్రమ తీసుకొని ఈ రోజున కష్టపడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, దాంతోపాటుగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం అనేది పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద, అలాగే మీకు కూడా వ్యక్తిగతంగా మీకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలియని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఏర్పడుతుంది. అంటే ఆత్మవిశ్వాస స్థాయిలు మీరు తగ్గించుకుంటారు. అంటే నిజంగా మీరు చేయగలిగిన మీ మీద మీకు నమ్మకం అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో ఆత్మవిశ్వాస స్థాయిలు పెంచుకునే విధంగా ఆలోచన చేసుకోవాల్సిన అవకాశం అయితే ఒకటి ఉంది. అంతేకాకుండా నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల వల్ల మీకు రాబోయే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో కొంతవరకు మేలు కలిగే అవకాశాలు అనేవి ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవాళ్ళు కానీ, కళారంగానికి సంబంధించిన విషయాల్లో ఉండేవాళ్ళు కానీ మీకు సహకరించడానికి ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. భూమికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా భూమికి సంబంధించిన పెట్టుబడులు కానీ, స్థిరాస్తుల విషయంలో అంటే మీకు ఏదైనా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి ఈ రోజున చర్చలు, ఆ పెద్దల్ని కలవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనకి ధనుస్సు రాశిలో ఇవాళ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కూడా ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఏ కార్యక్రమాన్నైనా అవలేలుగా చేయడానికి ధైర్య సాహసాలు పెరగడం, దాంతోపాటుగా వ్యక్తిగతంగా కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్యాల దిశగా ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం, ఆ విషయంలో ఇతరుల నిర్ణయాలకి మీరు అవకాశం ఇవ్వకుండా మీ అంతటి మీరే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళే ఆత్మవిశ్వాసం అనేది పెరగడం, ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత అంశాలు కావచ్చు, అలాగే వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి మొదలైన విషయాలన్నీ కూడా వీలైనంతవరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతున్నది. అలాగే వృత్తిలో కానీ, లేకపోతే వృత్తిలో మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో సంప్రదించేటప్పుడు కానీ మీ నిర్ణయాల ప్రకారం అవతల వాళ్ళు పెడతారు అన్న విధానం కాకుండా వీలైనంతవరకు మీకు వచ్చిన అభిప్రాయాల్ని వారితో మీరు పంచుకొని వాళ్ళతో పాటు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పెడితే బాగుంటుంది తప్ప ముందుగా మీరే ఆధిపత్యంలా కనబడితే మాత్రం అవతల వాళ్ళకి దానివల్ల మీ నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఇతరులతో సంప్రదించి నిర్ణయాలని వెలిబుచ్చే ముందు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యాత్మకంగా లేకుండా చాలా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున ఆలోచనలు అన్నీ క్రియేటివ్గా ఉంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళు కష్టపడడం, వాళ్ళ సృజనాత్మకతని వాళ్ళు చూపించడం మొదలైన దానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిలో పెద్దలు, ఇతరులు మిమ్మల్ని ప్రశంసించడానికి ఆస్కారాలు అనేది ఒకటి. అంతేకాకుండా ముఖ్యంగా అందరూ అంటే బంధువులలో అంటే మీ బంధువర్గంలో కూడా తల్లితరపు బంధువులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ ఘర్షణతో కూడిన సొల్యూషన్ అంటే దానికి సమాధానం రావడం అనేది జరుగుతుంది. కనుక ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా బంధువర్గంతో కానీ వాళ్ళతో ఉన్నప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తెలుసుకుంటూ ఆ నిర్ణయాలకి మీ నిర్ణయాలని జోడించి మీరు ఒక కన్క్లూజన్ తీసుకోవడం అంటే బాగుంటుంది. కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం పరిగణలో తీసుకుంటాం. కుంభరాశిలోకి మనకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు. కుంభరాశి వారికి ఈ రోజున కుటుంబ విషయాలు అంటే ముఖ్యంగా తల్లితో సంప్రదించేటప్పుడు కానీ, లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అది వ్యవసాయ సంబంధమైన అంశాలకు సంబంధించి కానీ, విద్యాపరమైన ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది, దానికి సంబంధించి అభివృద్ధికరమైన విషయాలలో
చర్చల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ఏదన్నా దూర ప్రదేశాల్లో ఉండే దానికి విద్యార్థుల్ని పంపించడానికి, అంటే సంతానాన్ని పంపించడానికి వారి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూలమైన విషయాలు, నిర్ణయాలు వినడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యులు అంటే మీ తల్లిదండ్రుల బంధువులు కానీ లేదా మీ చాలా ఆత్మీయులు కానీ మీ యొక్క సంతానం విద్యా విషయంలో మంచి సలహాలు ఇవ్వడానికి, దాన్ని మీరు పాటించడానికి, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలకి అన్నిటికీ ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకోవాలి. మీనరాశిలో పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలోకి మనం తీసుకుంటాము. కాబట్టి మీనరాశి వారికి ఈ రోజున వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, దృఢ సంకల్పం, నిశ్చిత అభిప్రాయాలు అనేవి మొదలైనవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఇదే రకంగా వారి యొక్క క్రియేటివిటీని ఉపయోగించి సృజనాత్మకంగా ఇతరుల సహకారంతో నూతన విషయ ఆవిష్కరణకి వాళ్ళు ప్రాధాన్యత అనేది అధికంగా ఇవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మంచిగా వాళ్ళకి మాట్లాడుకోవడం, వారి ద్వారా విలువైన సమాచారంతో కూడిన బహుమానాలు కావచ్చు, లేకపోతే వస్త్రాలకు సంబంధించి కానీ, అంటే గిఫ్ట్లు బహుమానాలలాగా అందుకునే అవకాశాలు ఉన్న రోజులాగా మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది? సహజంగా ఎవరైనా సరే ఈ యొక్క దినఫలాలు రోజు చూసుకునే దాంట్లో సహజంగా ఎవరైనా వారి యొక్క ముఖ్యమైన ఇష్టమైన ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీలైతే ఈ రోజున శివుడికి సంబంధించి ఏదైనా శివుడికి సంబంధించిన దేవాలయాలు వెళ్ళగలిగినా పర్వాలేదు, వెళ్ళలేకపోయినా శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి సంబంధించిన నమ్మకం చమ్మకం లాంటివి వినడం, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషికి ఒక స్టామినా, అలాగే సంతృప్తి అనేవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిది, విన్నా దానికి అంతే ఫలితం వస్తుంది. కాబట్టి అలాగే దాంతోపాటుగా ఇదందరికీ కలిపి మనం కామన్గా చెప్తున్న సామూహికమైన ఫలాలు కాబట్టి రాశి ఫలాలు అనేవి అది కేవలం ఒక వ్యక్తికే వర్తిస్తుంది అన్న భావన కాకుండా, అది మాకే సంబంధించిందని అనుకోవాల్సిన అవసరం లేకుండా మీ వ్యక్తిగత జాతకాలు, అంటే మీరు జన్మించినప్పుడు మీ జన్మ జాతకాలనే ఉంటాయి కాబట్టి దాంతోపాటుగా నడిచే దశలు, అంతర్దశలు, వాటితో పాటుగా ఇవి కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు మీకు అన్ని విధాల అనుకూలత, దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకోవడానికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక నేటి వైశిష్ట్యంలో భాగంగా, అలాగే ఈరోజు అమ్మ మాటల్లో మంచి మాటలు భాగంగా ఏం చెప్తున్నారో విందాం. అమ్మ, మంచి మాటలో భాగంగా జనరల్గా భగవంతుణ్ణి ఒక్కో రూపంలో భగవంతుడు ఎన్నో రకాలుగా మనకు దర్శనం ఇచ్చినప్పటికీ ఒక్కో రకంగా మనం పూజిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ మనకు ఆశీర్వాదం అందించడంలో భగవంతుడు ఇన్ని రకాలుగా మనకు ఆశీర్వదిస్తాడా? ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఆశీర్వదిస్తాడా? ఆయన అసలు ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. భగవంతుణ్ణి మనం ఎలా చేసినా మన దాంట్లో శ్రద్ధ, భక్తి అనేది కనుకుంటే మొట్టమొదటిగా దేవుడు యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా దైవాన్ని మనం ఎన్ని రకాలుగా పూజించవచ్చు అనే విధానాలు కూడా ఉంటాయి. అవి నవవిధ రూపాల్లో ఉంటాయని చెప్పి మనకి నారద మాటల్లో కానీ లేకపోతే భాగవతంలో కానీ చెప్పడం జరిగింది. భగవంతుణ్ణి నవవిధ రూపాల్లో పూజిస్తారు. ఒక్క రూపం, అందరూ నవవిధ రూపాల్లోనే చేయాలని లేదు. అందులో మనం కొన్ని చెప్పుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా శ్రవణం అంటారు. అంటే భగవంతుడికి సంబంధించి శ్రవణం, ఆయనకి సంబంధించిన విషయాలు వినడం. అంటే ఏం వింటాం మనం? ఆయనకి సంబంధించి ఆయన గొప్పతనాల గురించి వినడం, ఆయన కథలు వినడం, పూజా విధానాల్లో వినడం, ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఎక్కడికన్నా వెళితే గుళ్ళల్లోనూ మొదలైన చోట్ల దేవుడికి సంబంధించినవన్నీ వింటూ ఉంటాం, పాటల రూపంలో కావచ్చు, ఏ రకంగా అయినా. శ్రవణం అనేది చాలా చాలా ప్రాముఖ్యత. అది మనం చూసినట్లయితే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రవణం ద్వారా విని విష్ణు భక్తుడయ్యాడన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి శ్రవణం అనేది ఒక విధానం భగవంతుడికి సంబంధించి. కొందరు మాట్లాడలేకపోయినా శ్రవణంలో వినొచ్చు కదా, అది ఒక విధానం భగవంతుడిని ఆరాధించే విధానంలో. రెండోది కీర్తనం. అంటే కీర్తనలు, సంకీర్తనలు అని చెప్పి మనం వింటూ ఉంటాం. అంటే ఎలాగా? భగవంతుడికి సంబంధించి పాటలు పాడడమో, లేకపోతే పాటల రూపంలో కానీ, లేకపోతే ఆయన్ని రకరకాలుగా ఆయన గురించి గేయాలు కానీ, లేకపోతే ఉన్నవి మనం
కీర్తించటం, ఆయన గొప్పతనాలు, ఆయన విశేషాలు, ఆయన గురించిన పూజా విధానాలు మొదలైనవన్నీ కూడా కీర్తించటం అన్నమాట. అది చాలామందిని చూస్తే మనం పెద్దవాళ్ళని ఇళ్లల్లో కూర్చొని సాయంత్రం ఎప్పటికీ దేవుడి కీర్తనలు, దేవాలయాల్లో కూడా దేవుడి గురించిన, ఇప్పుడు నవరాత్రుల టైంలో రకరకాలుగా దేవుడిని గురించి కీర్తిస్తూ ఉంటారు. అంటే ఆయన గొప్పతనాలు. ఇందులో భాగంగా మనం గనక చూసినట్లయితే మనం వీళ్ళెవరు, మన తులసీదాస్ కానీ వీళ్ళందరూ కీర్తనలు ఎలాగ చేస్తూ ఉంటారు. అన్నమాచార్ల కీర్తనలను వింటాం, తులసీదాస్ వీళ్ళందరూ కూడా, లేకపోతే కంచర్ల గోపన్న, ఎలాగ వాళ్ళ గురించి పాటలు రూపంలో, కీర్తన అంటే సంకీర్తన రూపంలో అనమాట. ఆ రూపంలో దైవాన్ని వాళ్ళు పూజ చేయడం అనేది కూడా ఒక విధానం. ఇంకో విధానంలో ఏంటంటే అర్చన చేయడంలో ఏంటంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాము. రోజు దేవుణ్ణి పూజ చేసే విధానంలో పూలు, కుంకుమ, అక్షతలు, అలాగే దేవుణ్ణి పూజ చేయడం, రకరకాలుగా ఎవరి విధానంలో వాళ్ళు ఆ దేవుణ్ణి వాళ్ళు రకరకాలుగా పూజ చేయడం అనేది అర్చన. అలా అర్చన చేయగా వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు దేవుడి యొక్క పటాన్ని చేసుకున్న తర్వాత మానసికంగా కూడా వాళ్ళు భగవంతుడితో, అంటే భగవంతుడు ఎదురుగుండా లేకపోయినా మానసిక అర్చన అనేది కూడా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మానసికంగా దైవాన్ని దర్శించుకుంటారు వాళ్ళు. అదొక విధానాన్ని కూడా మనం చూడొచ్చు. అలాంటి వాళ్ళని కనుక మనం చూసుకుంటే భగవంతుడిని ఆ రూపంలో చేసుకునే విధానం అనేది జనరల్గా అంతే కదా. మనం చేయగా దేవుడు ఎదురుగుండా లేకపోయినా కూడా మనసులో దేవుడి గురించి మనం ఆయన రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం. అది ఒకటి. అలాగే దాంతోపాటు స్మరణ అనే విధానం ఒకటి ఉంటుంది. స్మరణ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళని మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఏ పని చేస్తున్నా సడన్గా ఉన్న చోటు నుంచి లేచిన నారాయణ, మాధవ అన్న మాట అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏంటంటే ఆ మాటల్లో అర్థం ఏంటంటే దేవుణ్ణి స్మరణ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అనమాట. నిత్య స్మరణ ఎక్కడున్నా. ఇప్పుడు మనం ఏదైనా పని, ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే అమ్మ అని ఎలా అనుకుంటామో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి నారాయణ, రామ అనే మాటలు వింటాము. అలాగే దాన్ని స్మరణ అనమాట. దేవుణ్ణి స్మరించుకో అలాగైనా ప్రతినిత్యం. అంటే నీ మనసులో ఎలాంటి భయం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎదురవుతున్న కార్యక్రమాల్లో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీరు ఇలా చేసుకోవడం వల్ల, దేవుణ్ణి మీరు స్మరించుకొని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆయన యొక్క అండదండలు మీకు ఉంటాయి అన్న భావన అదొకటి. అలాగే తర్వాత వందనం అంటే ఏంటంటే దేవుడికి నమస్కరించడం. ఆ నమస్కరించడంలో విధానం ఏంటి అంటే, దేవుడికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం పెట్టడమే కాదు, ప్రతి జీవిలో కూడా నువ్వు దైవాన్ని దర్శించటం. అంటే ఒక వ్యక్తిలో, అంటే వాళ్ళ యొక్క పొజిషన్ సంగతి అనవసరం, వాళ్ళు గొప్పవాళ్ళ బీదవాళ్ళ ఎవరు ఏంటి అన్న అన్ని సమస్త జీవాల మీద, జీవాలు ఇక్కడ చెప్తున్నది జీవాలు, అందరిలోనూ దైవాన్ని దర్శించటం. అంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మనం రియాక్ట్ కాకుండా మనలో ఒక రకమైన మంచి భావనతో ఆ వ్యక్తి వచ్చింది దైవమే, మనం మాట్లాడుతుంది దైవంతో అన్న భావన చేయడం అనేది, అలా చేస్తే మనం దైవాన్ని కూడా చేసినట్టు లెక్క అనమాట. అందుకని ఇది వందనం అంటారు. వందనం అంటే నమస్కారం. ఎదుటి వ్యక్తికి నమస్కరించడం అంటే మన ఈగోని మనం లేకుండా మాట్లాడుతున్నట్టు అనమాట. అలాగే పాదసేవ అంటారు. ఆరోది పాదసేవ ఏంటి అంటే, రోజు దేవుడి పాదసేవ చేయాలా? కాదు. అక్కడ పాదసేవ అంటే అర్థం ఏంటంటే, ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళడం. అంటే దేవుడు ఏ మార్గంలో వెళ్తే ఉత్తమమైన వ్యక్తిగా ఆయన్ని, ఉత్తమ సంస్కారాలు ఎలా అనుకున్నాం మనం అంటే, ఇప్పుడు మనం చూస్తుంటే రాముడు రాజ్యం చేయడానికి వాళ్ళ తమ్ముడు ఆయన యొక్క పాదరక్షలు పెట్టి తీసుకెళ్ళి చేశాడు. ఆయన వెళ్ళిన విధానంలో వెళ్ళడానికి ఈయన ప్రయత్నాలు చేశాడు. అదొకటి. కాబట్టి అదొకటి చెప్తాము. ఇవి కాకుండా ఇంకా మనకి దాస్యం అని, ఆత్మ నివేదన అని. అంటే దాస్యం అంటే ఏంటంటే వాళ్ళకి సదా నీ దాసుణ్ణి అన్నట్టుగా, ఇప్పుడు హనుమంతుడు వాళ్ళందరూ ఎలాగైతే చేసుకున్నారు ఆయన్ని, అలాగే ఆత్మ నివేదన అంటే ఇక నువ్వే మాకు అన్ని సర్వస్వం. బలిచక్రవర్తి తన దగ్గర నుంచి మొత్తం ఇచ్చేశాడు ఆయనకి, ఇంకేం మిగలలేదు, నా ఆత్మని నీకు నివేదించేశాను అన్నది ఒకటి. లాస్ట్ ఏంటంటే సఖ్యత, దేవుడితో ఫ్రెండ్షిప్. దేవుడితో కుచేలుడు ఎలా ఫ్రెండ్ అయ్యాడు, పాండవులకైనా ఎలా ఫ్రెండ్ అయ్యాడు, ఫ్రెండ్గా ఉంటూ తన యొక్క విషయాలన్నీ మాట్లాడు. కాబట్టి ఈ 9 రకాల విధానాల్లో ఎవరికి ఏ విధానం అవకాశం ఉంటే ఆ విధానంలో చేయొచ్చు. ఏది చేసినా భక్తి శ్రద్ధ అనేది భగవంతుడి మీద మనం పెట్టుకొని చేస్తాయి. ఈ 9 విధ భక్తి రూపాల్లో మనం దేవుడి యొక్క మనసుని గెలుచుకోవడానికి మనం ఫస్ట్ మన మనసుని దేవుడి ముందు అర్పణ చేస్తే తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు
ఖచ్చితంగా ఉంటాయి. మనస్ఫూర్తిగా నివేదించుకోవాలి అంతే. ఓకే, చాలా బాగా వివరించారు నవవిధ భక్తి మార్గం యొక్క విశిష్టతను. మరి నేటి వైశిష్ట్యంలో భాగంగా చాలా అద్భుతంగా మా అందరికీ పంచుకున్నారు. అలాగే శుభదినం కార్యక్రమంలో ఈనాటి ద్వాదశ రాశుల వివరాలు అలాగే వారి యొక్క పరిహారాలు కూడా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.